హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అదేనండి టిఫిన్కి ఎప్పుడు ఇడ్లీ, దోశ, చపాతీ ఇలానే కాకోకుండా ఒకసారి పొంగల్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ముందుగా దానికోసం 1 కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు. ఎక్కువగా జనాలు ఎక్కువగా ఉంటే క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చండి మనుషులను బట్టి. పెసరపప్పు, బియ్యము తీసుకోవాలి. తర్వాత బియ్యం అనేవి రేషన్ బియ్యం తీసుకోవాలండి. అప్పుడే పొంగల్ అనేది బాగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నార్మల్ బియ్యం కూడా వాడచ్చు, కాకపోతే పొంగల్ అంత టేస్ట్ అనిపించదు. రేషన్ బియ్యం అయితే పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు, బియ్యము ఒక్కొక్క కప్పు తీసుకున్న తర్వాత ఒక 6 కప్పులు వాటర్ వేసి 1 గంట సేపు నానబెట్టాలండి. బియ్యం అనేది నానబెట్టిన తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 6 విజిల్లు పెట్టాలి. 6-5 విజిల్లు పెట్టేసి ఉడికిస్తే పొంగల్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుందండి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా. వీడియోలో చూస్తున్నట్లయితే పొంగల్ అనేది చాలా మెత్తగా ఉడికింది. ఎందుకంటే మనం గంట సేపు అనేది నానబెట్టాం కదా. టైం లేకపోతే ఒక అరగంట అయినా నానబెట్టండి. నానబెడితేనే అండి పొంగల్ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. నానబెట్టకపోతే పొంగల్ అనేది అంత మెత్తగా ఉండదు. చూస్తున్నారు కదా వీడియోలో. ముందే కుక్కర్లో వేసి పెట్టినప్పుడు కొద్దిగా మిరియాలు కూడా వేసి పెట్టి ఉడికించండి. తర్వాత తీసిన తర్వాత కొద్దిగా ఉప్పేసి గరిటె తీసుకొని కొద్దిసేపు అంతా కింద ఉండేదంతా మొత్తం నీళ్ళన్నీ ఉంటాయి కదండి, కుక్కర్ తీసిన తర్వాత అంతా కలిసేటట్టు తిప్పిన తర్వాత మళ్ళీ పోపు పెట్టుకోవాలి. పొంగల్లోకి పోపుకి వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లము చిన్నగా తరుముకోవాలండి. అల్లం అనేది కొద్దిగా చిన్నగా తరుముకున్న అల్లము, కరివేపాకు అన్నీ వేసేసి కొద్దిసేపు ఆయిల్లో వేయించేసి మనము ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి పొంగలి, ఆ పొంగల్లో కలిపేయాలి. అంతేనండి, మన పొంగల్ అనేది తొందరగా తయారైపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు పొంగల్కి అనేది. కాకపోతే కుక్కర్ అనేది కొద్దిగా పెద్దది తీసుకుంటే బాగుంటుందండి. ఎండుమిర్చి కూడా వేసుకోండి, మర్చిపోకండి. కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్న తర్వాత మనము వేయించుకుని పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము అవన్నీ ఆయిల్లో వేయించుకున్నాం కదండి. దీన్ని తీసుకొచ్చి పొంగలి ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పొంగల్లో వేసేసుకుంటే మన పొంగల్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పెళ్ళిళ్ళల్లో కూడా మాకు ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో ఈ పొంగలే పెట్టేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది. పొంగల్లోకి వచ్చేసి చట్నీ కానీ లేదా సాంబార్ కానీ చేసుకోవచ్చు. ఎక్కువగా సాంబార్ కంటే ఎక్కువగా చట్నీనే బాగుంటుంది. సాంబార్ చేసుకునే బాగుంటుంది, కాకపోతే మనకి సాంబార్ చేసుకునేంత టైం ఉండదు కాబట్టి పొంగల్లోకి సాంబార్ అనేది బాగుంటుంది. కాకపోతే మనకు టైం ఉండదు కాబట్టి చట్నీ చేసుకుంటేనే టైం అనేది మిగులుతుంది. చట్నీ కోసం ముందుగా కొద్దిగా శనక్కాయ పప్పులు ఎంచుకోవాలి. మా సైడ్ శనక్కాయ పప్పులు అంటారండి, కొందరు సైడ్ పల్లీలని అంటారు. మన ఇంట్లో మనుషుల్ని బట్టి పప్పులు అనేది తీసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా పుట్నాలు రెండింటిని కొద్దిసేపు వేయించుకొని పక్కకు పెట్టుకోండి. నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు 2 కాకపోతే కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు. కారం అనేది ఎక్కువగా తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మేము కొద్దిగా కారం తక్కువ తింటాం కాబట్టి 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. పుట్నాలు, పల్లీలు, 2 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి వేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే మన చట్నీ అనేది రెడీ అవుతుందండి. పుట్నాలు, పల్లీలు అనేవి ఇంట్లో మనుషులను బట్టి తీసుకోండి. పచ్చిమిర్చి అనేది కూడా మీ ఇష్టం అండి, కారాన్ని బట్టి తీసుకోండి. తర్వాత పోపు పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదండి, ఆ పోపుని అందులో వేసేస్తే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చట్నీ అనేది సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి అనేది చట్నీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పొంగలి చట్నీ.